ఇదిగో మన చేతుల్లో ఉంది, ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంది. నువ్వు యేసుని సేవిస్తున్నావు అన్న దానికి సాదృశ్యం ఏంటి తెలుసా? ఈ నిబంధన రక్తంలో పాలు పొందుతాం. నాట్ బికాస్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ క్రిస్టియన్, ఐమ్ బీయింగ్ వెరీ క్లియర్. జస్ట్ బికాస్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ క్రిస్టియన్, దర్ ఇస్ నో హెవెన్ గ్యారంటీ. నీకు గ్యారంటీ ఉందంటే ఇది, నీ డెలివరెన్స్ ఇక్కడ, నీ లవ్ ఇక్కడ, నీ కవనెంట్ ఇక్కడ. ఎందుకంటే విచ్ క్రాఫ్ట్లో కూడా చెప్తారు, ద స్ట్రాంగెస్ట్ కవనెంట్, విచ్ కవనెంట్ ఏంటంటే బ్లడ్ కవనెంట్ అంటారు. రక్త నిబంధన అంత బలమైందంటే, నా దేవుడు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి నర రూపధారికి వచ్చి దేవుడు తన సొంత రక్తాన్ని నా కొరకు చిందించాడు. దేవుని రక్తం కన్నా మించిన రక్తం ఏదైనా ఉందా? ఆ నిబంధనగా మించిన నిబంధన ఏదైనా ఉందా? టుడే ఆ నిబంధన, ఇంకో పరిచారకులు సిద్ధపడుతున్నారు, మీకు పరిచర్యలు చేస్తాను ఇప్పుడు. మీరు కానీ నిజంగా ఈ నిబంధనలు ఉన్నవారైతే ధైర్యంగా నిలబడండి. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ కవెనెంట్, స్టాండ్ బోల్డ్లీ. ఎందుకంటే మనకి క్షేమాన్ని ఇచ్చేది, మనకి ధైర్యాన్ని ఇచ్చేది, మనకి విడుదలనిచ్చేది, మనకి క్షమాపణ ఇచ్చేది, మనల్ని నూతన పరిచేది, అపవాది మనల్ని మొట్టనోకన చేసేది, మనకి నిత్య జీవాన్ని ఇచ్చేది, మన బ్రతుకుల్ని మార్చేది మన ప్రభు, మన రక్షకుడు, మన మెస్సయ్య, మన యేసయ్య. ఇంకా ఇక్కడ రక్షణ పొందకుండా నేను క్రైస్తవుని అని చెప్పుకున్న వారైతే there is no guarantee. This is the truth. I'm sorry. Just would like to give the blunt truth. ఎప్పుడైతే ఆయన నిబంధనలకు వస్తావో అప్పుడే. ఎక్కడైతే గుర్రపిల్ల రక్తం రాయబడిందో మరణదూత దాటిపోయాడు. గుర్రపిల్ల రక్తం లేదా మరణదూత దాటిపోలే, ఆ ఇంట్లో మరణమే. ఈరోజు ఎవరైతే యేసు రక్తంలో ప్రోక్షించబడుతున్నారో, ముద్రించబడుతున్నారో, జీవ గ్రంథంలో, గుర్రపిల్ల గ్రంథములో వారు పేరు రాయబడతాం. అటువంటి వారికి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పటికే నువ్వు ఈ నిబంధనలను ఉండి అటువంటి పిచ్చి పనులు చేసిన వాడివైతే, అస్తరోతాత్మ, ఇస్తారాత్మ, మోహపాత్మ, లోకంలో కార్యాలు పనులు ప్రభువుగా దేవుడు కాకుండా లోకాన్ని సేవించిన వ్యక్తి అయితే, బైబిల్లో ఒకటే చూస్తాము. బైబిల్ టైం లేదు నా చదువుతాను, కానీ బైబిల్ మళ్ళా చూస్తే దేవుడు ఒకటే అంటాడు. నేను ఒకటే ఇశ్రాయేలీయులకు చెప్తున్నాను, వారు తిరిగి రమ్మని. రిటర్న్ అంటు మీ ఓ ఇజ్రాయెల్, రిటర్న్ అంటు మీ ఓ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. తిరిగి రా, నేను క్షమిస్తా, నేను కడుగుతా, నేను పరిశుద్ధపరుస్తా, నా నిబంధనని స్థిరపరుస్తా. ఈరోజు దేవుడు చెప్పే మాట అది. ఈరోజు ఇప్పటికి ఇఫ్ యూ ఫీలింగ్ కన్విక్టెడ్, ఎనీబడి హూ స్టాండింగ్, కన్ఫెస్ యువర్ సిన్స్. ఈ మాట చెప్పి ప్రభు వల్లకి వెళ్తున్నా అండి. దేవుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఇది మీకు ఏమై ఉందంటున్నాడు? శక్తి అయి ఉందంటున్నాడు. దిస్ ఇస్ పవర్ అంటే, ఈ బలలో మీరు పాలు పొందుతారంటే ఇది మీకు శక్తి. ఏంటి ఆ శక్తి? యేసు రక్తంలో మీకు శక్తి. కానీ అదే సమయంలో పౌలు తెలియజేస్తాడు, అజాగ్రత్తగా పాలు పొందేవాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. ఒప్పుకోని పాపము. దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడు ఒప్పుకుంటే. ఒప్పుకోని వాడిని క్షమించాడు. ఇఫ్ యూ కన్ఫెస్, హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు ఫర్గివ్ యూ. ఇఫ్ యూ రిపెంట్, హీ విల్ మేక్ యూ న్యూ, హీ విల్ మేక్ యూ క్లీన్, హీ విల్ మేక్ యూ రైచియస్. కానీ ఒప్పుకోకపోతే మాత్రం నీకు క్షమాపణ లేదు. పాపము చేశాను అని మీ హృదయంలో అనిపిస్తుంది అంటే, పాపం ఒప్పుకోకుండా మాత్రం దయచేసి ప్రభు వల్ల పొందొద్దు. అందుకని తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, ఒప్పుకుని సరిదిద్దుకుని తీసుకోండి. డూ ఇట్ నౌ.